హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీస్ గవర్నమెంట్ జాబ్స్ బులెటిన్. గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ డేట్స్ వచ్చేసి జూన్ 26, 2025 నుండి జూలై 24, 2025 వరకు. ఈ నోటిఫికేషన్లో మనకి 2 రకాల పోస్టులు ఉన్నాయి. ఒకటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇంకోటి హవాల్దార్. వీటి వేకెన్సీస్ చూసినట్టయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్ మనకి నోటిఫై చేయలేదు నోటిఫికేషన్లో, కానీ హవాల్దార్ మాత్రం 1075 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 18 to 25, అదే హవాల్దార్కి అయితే 18 to 27 ఇయర్స్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఇది అన్రిజర్వ్డ్ ఆర్ ఓసీ కేటగిరీ వాళ్ళకి. అలాగే బీసీ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి యూఆర్ ఆర్ అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 10 years, బీసీ వాళ్ళకైతే 13 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మనకి ఉండాల్సిన క్వాలిఫికేషన్ మ్యాట్రికులేషన్ ఆర్ 10th క్లాస్. 10th క్లాస్ చదివిన ఏ విద్యార్థి అయినా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియమే కాదు, తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్. ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ ఫీజ్ ఎగ్జంప్షన్, నో ఫీ. అలాగే ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. 20th సెప్టెంబర్ 2025 నుండి 24th అక్టోబర్ 2025 వరకు ఈ ఎగ్జామ్ జరగబోతుంది. కేవలం ఒకే ఒక ఎగ్జామ్తో మనం ఈ జాబ్ని క్రాక్ చేయొచ్చు. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఈ ఎగ్జామ్ 2 సెషన్స్లో జరగబోతుంది. సెషన్ 1 న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఈ సెషన్ 1లో ఉండబోతున్నాయి. యాప్టిట్యూడ్ అండ్ మ్యాథ్స్ వచ్చేసి 20 questions 60 marks. అలాగే రీజనింగ్ వచ్చేసి 20 questions 60 marks. ఈచ్ క్వశ్చన్ 3 marks క్యారీ చేస్తుంది. అండ్ మనకి టైం వచ్చేసి 45 minutes. 40 questions సెషన్ 1లో ఉంటాయి, 20 అర్థమెటిక్ అండ్ 20 రీజనింగ్. 45 minutes టైం ఉంటుంది. అలాగే ఈ 45 minutes కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సెషన్ 2 వెంటనే స్టార్ట్ అయిపోతుంది. అందులో జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్లో 25 questions 75 marks, అలాగే ఇంగ్లీష్లో 25 questions 75 marks. సెషన్ 1లో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సెషన్ 2లో మాత్రం మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో అది జాగ్రత్తగా గమనించాలి. మనకి సెషన్ 2లో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ తగ్గిపోతుంది. రైట్ ఆన్సర్ అయితే 3 marks వస్తాయి, రాంగ్ ఆన్సర్ అయితే వచ్చిన దాంట్లో నుంచి 1 mark పోతుంది. సో సెషన్ 2 అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సింది. సో ఈ నోటిఫికేషన్ గురించి అయితే మనం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాము. ఈ నోటిఫికేషన్ గనక మీరు అప్లై చేయాలనుకుంటే ssc.gov.in అనే సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై చేసుకోవాలి. ఆర్ మై ఎస్ఎస్సి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ మీద నోటిఫికేషన్స్ చాలా అరుదుగా వస్తుంటాయి. సో 10th క్లాస్ చదివి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.